నమః. హరి ఓం. మనము ఈ యొక్క జనన నక్షత్ర శాంతిలో పుబ్బా నక్షత్రం, అది పూర్వభాద్ర నక్షత్రం అంటారు. 1, 2, 3, 4 పాదాల్లో జనించినటువంటి శిశువుకు, ఆ కుటుంబానికి ఎటువంటి దోషము లేదని తెలియజేస్తుంది. అదేవిధంగా ఉత్తర నక్షత్రంలో 1, 4 పాదాల్లో జననం అయితే తల్లికి మళ్ళీ తండ్రికి అన్నకు దోషం ఉందని తెలియజేస్తుంది అన్నమాట. అదేవిధంగా వీటికి పరిహారం ఏంటి, నూనె పాత్రను, అంటే నువ్వుల నూనె పాత్రను దానం ఇవ్వాలి అని చెప్తుంది. మిగతా 2, 3 పాదాల్లో పుట్టిన వారికి ఎటువంటి దోషము లేదని తెలియజేస్తుంది. అదేవిధంగా 13వ నక్షత్రమైనటువంటి హస్త నక్షత్రంలో 3వ పాదంలో పుట్టిన పురుషునికి తండ్రికి స్త్రీ వల్ల, అంటే అబ్బాయి పుడితే తండ్రికి, అమ్మాయి పుడితే తల్లికి దోషం ఉంది. మిగతా 1, 2, 4 పాదాలను జన్మించే వారికి ఎటువంటి దోషము లేదు. అందుకని అక్కడ కొద్దిగా నవగ్రహ శాంతి, మృత్యుంజయ, కులదేవత ఆరాధన చేయడం వల్ల ఆ దోష నివారణ అవుతుందని మన శాస్త్రాలు తెలియజేస్తుంది. మీరు కూడా ఫాలో అవ్వచ్చని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.